ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ ఇంద్రేశం మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్త, మరి ఇప్పుడు రాఘవేందర్ రెడ్డితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి నిన్న మొన్న ఇంద్రేశం రాజకీయం ఒక రకంగా ఉంటే ఈరోజు పరిణామాలు అనేటివి మారిపోయినాయి. మరి కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందా, రేపు మున్సిపాలిటీలో జెండా ఎగరబోతుందా, మరి ఏమన్నా కార్యకర్తలతో ఒక జోస్ కల్పించిండా రాఘవేందర్ రెడ్డి గారని మనం తన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఇంద్రేశం కొత్త మున్సిపాలిటీ అయింది, కొత్తగా మీరు కూడా ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక రకంగా ఉండే రాజకీయ నాయకులలో నిరుత్సాహం ఉండే కాంగ్రెస్ పార్టీలలో ఇప్పుడు ఉత్సాహంతో నిండిపోయారు. ఏం బూస్ట్ ఇచ్చేసారు? ఒరిజినల్గా చెప్పాలంటే ఇంద్రేశంలో సరి అయిన నాయకత్వం లేకుండే, నాయకత్వ లోపం ఉండే. ఒక నరసింహులు అనే వ్యక్తి ఒక అతను ఉండే, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను భార్య రాజకీయాల నుండి లక్ష్మి, మనీ లక్ష్మి అని వాళ్ళు ఒక లేడీ తప్ప ఇంద్రేశంలో అసలు వాస్తవంగా నాయకులు అనేటోళ్ళే లేరు. నాయకత్వ లోపం ఉండే. నేను వచ్చిన తర్వాత ఆ నాయకత్వ లోపం పూరించి నాకున్న పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీని అన్ని దిక్కుల చేరవేయగలిగిన, అన్ని మూలల కార్యకర్తలను, వాస్తవానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నప్పటికీ సరి అయిన నాయకత్వం లేక చెల్లా చెదురైన కార్యకర్తలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఒకరు మొత్తం మీద ఈరోజు సంఘటితమై బలోపేతమై మంచి శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది ఈరోజు. ఓకే, ఇదే రాఘవేందర్ రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ బలహీనపడదో కాంగ్రెస్ పార్టీ, ఎందుకు అక్కడ బూస్ట్ చేయలేకపోయారు? ఎందుకు కార్యకర్తలతోటి అప్పుడప్పుడు మీరు రివ్యూ చేయలేకపోయారు? ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చారు? ముందు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను సైలెంట్గా ఉండేవాడిని. ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా నేను ప్యాక్స్ చైర్మన్గా పటాన్ చెరువులోనే ఉండేవాడిని. ప్యాక్స్కి సంబంధించిన విషయాలు తప్ప ఈ లోకల్ పాలిటిక్స్లో స్థానిక సంస్థలలో పాలు పంచుకోలేదు ఎప్పుడు. ప్యాక్స్ చైర్మన్గా, స్కూల్ అధినేతగా నేను పటాన్ చెరువులో ఉండి నార్మల్గా ఊర్లో ఉన్న రాజకీయాల గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. అందుకోసం నేను ఆ వైపు చూడలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఆ పార్టీలో ఇమ్మడలేక, గౌరవం లేక కాంగ్రెస్ పార్టీలోకి ఈ మధ్యలోనే రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు, కార్యకర్తలు ఎవరు అభిమానులు అనే విషయం మీద ఆలోచన చేసి వెతుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ ఒకరు కలవడం, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, వాళ్ళందరూ నాకు తెలిసిన వ్యక్తులే అయినప్పటికీ వాళ్ళు ఎక్స్పోజ్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఒక నాయకుడు లేక ఈ ఉన్న వాళ్ళతోటి ఎందుకు వచ్చిన గొడవ అనే ఉద్దేశం కావచ్చు, వాళ్ళు బయటికి రాలేరు. ఇప్పుడు రోజుకొక్కరు, 4, 10 మంది తోడవుతూ 10, 100 పోయి పెద్ద మొత్తంలో పూట కార్యకర్తలు రావడం జరుగుతున్నది. అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో తన ఆత్మగౌరవం దక్కలేదు, అక్కడ సముచిత స్థానం దక్కలేదు, మీరు బయటకు వచ్చారు. అదే తీసుకుంటే ఎమ్మెల్యే కూడా అదే మాట చెప్పేశారు. ఎందుకంటే నాకు సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ దక్కలేదు, నా సొంత గుటికి నేను వెళ్తానే విషయంలో మొన్న వ్యాఖ్యానించారు. మీరు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి రేపు పబ్లిక్ మీకు నమ్ముతారా కాంగ్రెస్ నిక్కాసమైన లీడర్ అని? నేను నమ్మకం కల్పించడానికి ప్రయత్నిస్తున్నా. నేనైతే వాస్తవంగా నిన్నగాక మొన్ననే వచ్చినోని, కాకపోతే నాకు వ్యక్తిగతంగా నాకున్న ప్రతిష్ట, పేరు దానికి పనికొస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను ఊర్లో వీలైతే 100 రూపాయలు ఖర్చు పెట్టిన నా జేబులోకి వెళ్ళి ఇచ్చినాను తప్ప నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడము, లేకపోతే భూముల అరాచకము, కబ్జాలు పెట్టడము లాంటివి చేయలేదు. సౌమ్యంగా ఉండి వీలైతే ఎక్కువ కాదు, కొంతమందికి చేతనైనంత సహాయం చేసిన తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. నాకు అదే ప్లస్ పాయింట్. కాబట్టి నన్ను నమ్ముతారు, నా వెనుక వస్తారు, నన్ను ఆదరిస్తారు అనే నమ్మకం నాకైతే 100% ఉంది. అంటే ఇప్పుడు టోటల్గా మీరు అక్కడ పాలించేదంతా మీ ఫ్యామిలీ మెంబర్సే పాలిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్లో అయినా తర్వాత మీరైనా. అంటే పార్టీకి నష్టం చేసేది గ్రౌండ్లో కుమ్మకై కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసే విధంగా పనిచేస్తారా రాఘవేందర్ రెడ్డి గారు? అంటే కుమ్ముక్కి అట్లా ఉండదు. బాహటంగా పార్టీనే, బంధుత్వమే. బంధుత్వానికి పార్టీకి సంబంధం లేదు. బాహటంగా పార్టీ తరఫుకి పనిచేస్తాం, ఎవరి పార్టీ వాళ్ళకే. లోపాయికార ఒప్పందాలు అలాంటిది ఏమీ ఉండదు.
100% ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ బంధుత్వాలు ఏది పని చేయి 100% పార్టీ కోసం, పార్టీకి ఆర్డర్ కోసం, పార్టీ విజయం కోసమే కృషి చేస్తారు. అవతల వాళ్ళు బంధుత్వము అవి ఏది గుర్తుకు రాదు. నాకు కావాల్సింది ఒకే ఒకటి, మా నాయకుడు కాటా శ్రీనివాస గౌడ్ గారు నాకు ఒక టాస్క్ ఇచ్చారు. 18 మన సంస్థ కౌన్సిలర్ స్థానాలకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 18కి 18 ఎలా ఉంది, పార్టీ పరిస్థితి ఏముంది, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, 18 ఎలా గెలవాలి అనే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసి 18 స్థానాలను మీరు గెలుచుకురావాలి అని నాకు అప్పచెప్పడం జరిగింది. దానికోసం నేను పనిచేస్తున్నాను. 100% నాకు వేరే లేదిగా. అందుకోసం ప్రతి స్థానం, ప్రతి ఊరు అట్లా చాలామంది మిత్రులు ఉన్నారు ఒక్కొక్క దగ్గర. మేజర్ థింగ్ నాకు ఫస్ట్ నాతో పాటు వచ్చింది సిజిఆర్ అని గోపాల్ రెడ్డి, మా బ్రదర్ అవుతాడు, అతను వచ్చిండు. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. తర్వాత వేరే వేరే ఊర్లకి వెళ్ళి కూడా నాకున్న పరిచయాలతోటి చాలామందితోటి మాట్లాడుకుంటూ ఈరోజు మొత్తం ఇంద్రేశం మున్సిపాలిటీలో ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ అవతరించడానికి నా శక్తియుక్తులు అన్నీ ధారపోసి మరీ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లన్నీ మీ బ్రదర్ చేతిలో ఉన్నాయి, మీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఎట్లా మీరు టాస్క్ ఎట్లా అన్నదమ్ముల మధ్యనే ఈ పోటీ నడుస్తూ ఉంది, దీన్ని ఎట్లా ఛాలెంజ్గా తీసుకుంటారు? వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీఫామ్లు ఆయన దగ్గర లేవు, కాంగ్రెస్ బీఫామ్లు నా దగ్గర ఉండేవి. ఆయనకు అధిష్టానం, ఆయన సంగతి నాకు వద్దులేగా, నాకు మాత్రం ఒక అధిష్టానం ఉంది. నా పని కేవలం అధిష్టానానికి ఎవరు ఈ సీట్కు సరి అయిన వ్యక్తులు అనేది ప్రపోజల్స్ ఇవ్వడం మట్టుకే నేను. కాకపోతే వాళ్ళతోటి వీళ్ళు కరెక్ట్ పర్సన్ అని నేను చెప్పి ఒప్పించి తీసుకురావడం. అధినాయకత్వం ఉన్నది, నీలం మధు గారు ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళకి నేను ప్రపోజల్స్ పంపిస్తే వాళ్ళే ఫైనల్ చేస్తారు, నేను ఫైనల్ కాదు. నేను బీఫామ్స్ నా దగ్గర లేవు. కాకపోతే వాళ్ళను గెలిచే క్యాండిడేట్లు ఎవరు అనేది నేను చెప్పి వాళ్ళని ఒప్పించి, ఎందుకంటే రేపు ఫీల్డ్లో నేను ఉండాలి. ప్రతి కౌన్సిలర్ స్థానానికి ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి ఆ ప్రతి మెంబర్ ఎంబడి నేను ఉండి చేయాలి కాబట్టి వాళ్ళతో ఒప్పించుకుంటాను. ఈ పలానా వ్యక్తి అయితేనే ఈ స్థానంలో గెలవగలుగుతాడు అని వాళ్ళని ఒప్పించి వాళ్ళే ఇస్తారు. నేను కాదు, నాకు పైన నాయకత్వం ఉన్నది. వాళ్ళిద్దరు వ్యవహారం చేసి వాళ్ళిద్దరిని ఒప్పించుకొని తెచ్చుకోవాలి. వాళ్ళు లేకుంటే నేను లేను. ఇప్పుడు ఏదైతే 18 సీట్ కౌన్సిలర్లో మొన్నటి వరకు అభ్యర్థులు దొరకనటువంటి సిచ్యువేషన్ ఇంద్రేశం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పుడు మీరు ఒక ప్రపోజల్గా మీరు ఛాలెంజ్గా తీసుకొని కాటా శ్రీనివాస్ గౌడ్ పగ్గాలు అప్పచెప్పారు. ఉన్నారా మొత్తానికి 18 కౌన్సిలర్లు, 18 సూటబుల్ పర్సన్స్ దొరికారా మీకు? 100% 18 దొరకడం కాదు, ప్రతి స్థానం నుంచి ఈరోజు 2-3 పోటీ పడే స్థాయికి వచ్చింది. అసలే అభ్యర్థి లేని పరిస్థితుల నుంచి ప్రతి స్థానానికి 2-3 పోటీ పడే పరిస్థితుల వరకు వచ్చింది. ఇది వాస్తవం. పార్టీ పరిస్థితి బాగా మెరుగైంది. ప్రతి స్థానానికి కూడా ఒక్కరు లేని పరిస్థితుల నుంచి 2-3 పోటీ పడే స్థాయికి వచ్చింది. చూస్తుంటారు ఇప్పుడు అది వాల్యూ రోజు రోజుకింత మీ ఇంద్రేశం అనేది పెరిగిపోతూ ఉంది. కాస్ట్లీ భూములు కావచ్చు, మొత్తం డెవలప్మెంట్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, అదిరించి బెదిరించి సంపాదన అయితే ఇప్పటి వరకైతే మనం చూసే ఉన్నాం, వినే ఉంటాం. ఇది ఫ్యూచర్లో దీన్ని ఖండిస్తారా, లేకపోతే నీతి నిజాయితీతోటి ఒక టాస్క్ మీద మీరు పనిచేస్తారా? 100% నిన్నటికి ఏం జరిగింది అన్నది పక్కకు పెడితే, రేపు మాత్రం నా దృష్టికి ఏదొచ్చినా, ఎలాంటి గొడవలు వచ్చినా, ఏదొచ్చినా ధర్మంగా న్యాయంగానే పరిష్కరించడం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో అన్యాయం అనేది ఉండదు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కానీ, పర్మిషన్ లేకుండా జరిగేది కానీ, రేపు అన్ని స్క్రూటినీ చేసి మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మా అందరి టీం కలిసి సంయుక్తంగా మేము అరాచకాలు చేయము, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకోకుండా నీతి నిజాయితీతోటి సక్రమ మార్గంలో అన్నీ చేయడానికే కృషి చేస్తాం తప్ప ఈ నిన్నటి వరకు జరుగుతున్నటువంటి చర్యలు అయితే రేపటికైతే ఉండేవి. ఏం చెప్తారు ప్రజల ముందుకు, ఎలాంటి మేనిఫెస్టో తీసుకెళ్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒకటి, తర్వాత శారీస్ మొన్ననే బంద్ ఒకటి, తర్వాత రైతు బంధు ఇంకా వేయలేదు, రైతు భరోసా ఇంకా వేయలేదని చెప్పేసి అదొకటి. ఇవన్నీ ఆన్సర్ చేయబోతారా, క్వశ్చన్ చేయబోతారా వాళ్ళకి? చెయ్యక తప్పది. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ
అని పేరు చెప్పుకున్నప్పుడు చాలామంది ఇప్పటికీ క్వశ్చన్స్ వేసారు వాళ్ళందరికీ. ఎందుకంటే ముందున్న ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్ తోటి ఈ గవర్నమెంట్కి ఇచ్చింది కాబట్టి డబ్బు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత లేట్ కావచ్చు. కానీ లేట్ అయినప్పటికీ అన్నీ రైతు బంధు కానీ సన్న బియ్యానికి ఇచ్చే 500 ఎక్స్ట్రా పై డబ్బులు కానీ అన్నీ ఒకటి ఒకటి కొంచెం మెల్లగా ఇవ్వడం జరుగుతున్నది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతున్నమాట వాస్తవమే. కానీ ఎన్నెన్ని ఏమేమి వాగ్దానాలు చేసిందో గవర్నమెంట్ మేనిఫెస్టో ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకుంటారు. దానికి మేము కూడా వాళ్ళని ఒప్పియడం జరుగుతుంది. ఆ ప్రభావం మీద ఎలక్షన్ల మీద ఉండదు. ఓకే, మీరు సడన్గా రాఘవేందర్ రెడ్డి గారు నిన్న మొన్న 10 రోజుల క్రితం సడన్గా తెర మీదకి వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఏం మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారు మీరు పర్సనల్గా అంటే యూత్ మేజర్ థింగ్. యూత్కు సరి అయిన ఉద్యోగ అవకాశాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన విషయం, వీలైనంత మటుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెడు వ్యసనాలకు వెళ్ళకుండా వాళ్ళు ఒక మంచి మార్గంలో ఉండడానికి ఏదైనా కంప్యూటర్ శిక్షణ, ఒక లైబ్రరీ, వాళ్ళకి ఏదైనా ఆట విడుపు ఉండడానికి ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం, ఒక మంచి ఆట స్థలం, ఒక గ్రౌండ్, ప్లే గ్రౌండ్ ఇలాంటిది ఏర్పాటు చేసి మొత్తం మీద యువతను పెడదారి పట్టకుండా ఒక సరి అయిన మార్గం, సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మరియు యువతకు వీలైనంత మట్టుకు ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా చేస్తాము. ఓకే, ఇప్పుడు ఎందుకంటే రాజకీయ నాయకులను మనం చూస్తుంటాం, ఏంటో ఒక నలుగురిని పెట్టుకుంటారు, వాళ్ళకు ఇంత తాపుతారు, ఇంటికి పంపిస్తారు, వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు పాలవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో అటువంటి మూమెంట్ ఎంకరేజ్మెంట్ ఎంతవరకు చేస్తారు, అది ఎంతవరకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు అనేది వాళ్ళకి గట్టి హామీ ఇస్తున్నారా? నిన్నటి వరకు ఎవరేం చేశారో తెలియదు కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల పూట నలుగురిని పెట్టుకొని ఆ తాపడము అలాంటిది అవసరం లేదు. నాయంబటి నలుగురు అవసరం లేదు. అవసరమైన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే ఎంప్లాయ్మెంట్ ఇప్పించేటందుకు నా దగ్గరకు వస్తే రావచ్చు తప్ప వాళ్ళని పర్మనెంట్గా నా దగ్గరనే ఉండరు. ఎక్కడైనా వీళ్ళంత మట్టుకు ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళని పంపించేసేయడం జరుగుతుంది. చేశారా ఇప్పటివరకు రాఘవేందర్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ కానీ సోషల్ వర్క్లో యాక్టివిటీ ప్రజల్లో ఇప్పటివరకు ఉన్నటువంటి బ్రాండ్ అని అడిగితే ఏం చెప్పబోతారు? నేను పర్సనల్గా పార్టీకి సంబంధం లేకుండా కొన్ని పనులు చేసినాను. కొంతమందిని ఉద్యోగాలకు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు నాకున్న పరిచయాలతోటి చాలామందికి పటంచెర్లు ఉన్న కంపెనీలకు ఉద్యోగాల మీద పంపించడం జరిగింది. వీలైనంత మట్టుకు ఇప్పటికీ చాలామందిని పటంచెర్లో ఉన్న కంపెనీలు నాకున్న ఫ్రెండ్షిప్ తోటి ఇక్కడ ఉన్న నాయకులు, మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నాకున్న పరిచయాలతోటి వాళ్ళతోటి చెప్పించుకొని చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా వైద్యం కోసం వస్తే ఏం చెప్పబోతారు? వైద్యం అది ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే మనకు ఎప్పుడు ఏదో వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంటుంది. వైద్యం కోసం ఏం చెప్పబోతారు? వైద్యం కోసం మామూలుగా అయితే బాగా ఖర్చుతోడు కూడుకున్నది కాబట్టి అంతా లేబర్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఈ మధ్యలోనే నాకు ఒక మిత్రుని ద్వారా తెలిసింది లేబర్ కార్డ్ అని ఒక మంచి వ్యవస్థ ఉన్నది. 110 రూపాయలు కడితే 5 సంవత్సరాలకు చాలా బెనిఫిట్స్ వచ్చే లేబర్ కార్డు మాత్రం ఇప్పుడే కొత్తగా తెలిసింది. కాబట్టి నేను మా ఊరిలో పార్టీలకు అతీతంగా, మా ఊరిని కాదు మొత్తం మున్సిపాలిటీలో అందరికీ నా సొంత నిధులతోటి లేబర్ కార్డ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఇది 100కు 100% ఇది నిజాయితీగా చెప్తున్నాను. నాకున్న ఆర్థిక పరమైన వెసులుబాటు నాకుంది. మొత్తం మా 6 గ్రామ పంచాయతీలో ఉన్న లేబర్కి అందరికీ లేబర్ కార్డు నా డబ్బులతోటి నేను ఇప్పిస్తాను. అప్పుడు వాళ్ళకు చాలా వెసులుబాటు ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆన్ రికార్డ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రికార్డెడ్ సేవ్ చేసి పెట్టుకుంటారు. ఇది తప్పకుండా మాట ఇచ్చిన తర్వాత మాటకు కట్టుబడి ఉంటారు. మెడికల్ క్యాంపులు అటువంటి ఏమైనా ఏర్పాటు మెడికల్ నేను మెడికల్ క్యాంపులు, కళ్ళ మెడికల్ క్యాంపు, మామూలుగా అన్ని రకాల రోగాలకు సంబంధించిన మెడికల్ క్యాంపులు ఇప్పటికీ ఆల్రెడీ లయన్స్ క్లబ్ తరఫుకెళ్ళి నేను లయన్స్ క్లబ్ ఫౌండర్ అది ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఉన్నది. నేను ఆ విధంగా చేయడం జరిగింది. రేపటికి తిరిగి ఇంకా కార్యకలాపాలు ముమ్మరం చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, విద్య అనేది అక్కడ కుంటుపడుతుంది ఇంద్రిశంలో. ఎందుకంటే పేద పిల్లలు చదివేటటువంటి ప్రభుత్వ కుంటుపడిపోతుంది. దాన్ని ఎట్లా ఐఆర్ స్థితికి తీసుకొస్తారు? దానికి ఒక కార్పొరేట్ స్థితికి ఎట్లా తీసుకొస్తారు? నేను ఇప్పటికే గతంలోనే ఒక 10-12 ఏళ్ళ కింద జైలింగ్స్ అని ఒక అమెరికన్ కంపెనీ
వాళ్ళు యాక్చువల్గా లింగంపల్లి అవతలికే వాళ్ళు చేయాలి, ఇక్కడి వరకు రారు. దాంట్లో ఒక మా దగ్గరి బంధువు సీఈఓగా ఉండి అక్కడి వరకే ఉన్నదాన్ని తీసుకొచ్చి మా ఊరికి అప్పచెప్పిన ఆ కంపెనీని. దాంతో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ అదనపు గదులు ఒక 60 లక్షలతోటి కట్టించారు, బాత్రూమ్లు కట్టించారు. తర్వాత 5 మంది టీచర్లకు వాళ్ళు జీతాలు ఇచ్చారు, మధ్యాహ్న భోజనానికి వాళ్ళు డబ్బులు కట్టిర్రు, డ్రెస్సులు ఇచ్చారు, యూనిఫామ్స్ ఇచ్చారు, సాక్సులు ఇచ్చారు, బూట్లు ఇచ్చారు. ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒక కంపెనీని తీసుకొచ్చి మా ఊరికి ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి నడుస్తున్నది అది. అట్లా జైలింగ్స్ అనే ఒక సంస్థతోటి, కార్పొరేట్ సంస్థతోటి, ఒక అమెరికన్ కంపెనీ మా ఊరికి తీసుకొచ్చిన అక్కడ చాలా బాగా నడుస్తున్నది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత ఉన్నత విద్యకు బయటికి వెళ్ళవలసి వస్తున్నది. మా దగ్గర ఇప్పుడు 8వ తరగతి వరకే ఉంది. దాన్ని 10వ తరగతి వరకు పెంచి స్కూల్ని ఇంకా ధీటుగా కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్ళి విద్యార్థులకు మంచి విద్య అందించే కార్యక్రమం అయితే తప్పకుండా చేస్తాను. ఓకే, ఒక సీనియర్ నాయకుడిగా అడుగుతాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కావచ్చు నిర్వీర్యం అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు అన్నీ అక్కడ స్థలాలు ఏంటి, వాటర్ సోర్స్ కానీ, తర్వాత గదులు లేక చాలా ఇబ్బంది పడి నిర్వీర్యం స్థితికి వచ్చినటువంటి మన కంటికి కనిపిస్తున్నాయి. వాటి మీద ఎట్లా ఫోకస్ పెట్టగలరు? వాస్తవంగా శ్మశాన వాటిక అసలు ఏ వసతులు లేకుండా ఉన్నాయి. కామన్గా ఎక్కడ ఏ ఊరిలోకి వెళ్ళినా స్నానఘట్టాలు ఉంటాయి, స్నానం చేయడానికి వాటర్ ట్యాంకు, బాత్రూమ్స్ రకరకాలుగా ఉంటాయి. మా దగ్గర ఏమీ లేవు. కనీసం అక్కడ ఉన్నంతసేపటి కూర్చోవడానికి ఈ సిమెంట్ బెంచెస్ అన్న ఉంటాయి. మా దగ్గర సిమెంట్ బెంచీలు కానీ, స్నాన గదులు కానీ, నిలబడే నీడ లేని పరిస్థితుల్లో ఉంది. రేపు తప్పకుండా గవర్నమెంట్ సహకారం తీసుకొని 100కు 100% స్నానపు గదులు, తర్వాత నీళ్లు, తర్వాత కూర్చోవడానికి వీలైన బెంచీలు, సకల సౌకర్యాలు చేపిస్తా అని చెప్పి గట్టిగా హామీ ఇస్తున్నాను నేను. ఓకే, కొంతమంది కూడా అంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంకా స్లమ్ ఏరియాటువంటి సంబంధించినటువంటి జనాలు కూడా అక్కడ ఉన్నారు. ఇండ్లు లేవు, తర్వాత రెంటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా హామీ ఇవ్వబోతారా మా ద్వారా? తప్పకుండా. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు అని రకరకాల గవర్నమెంట్ తోటి రావాల్సిన సౌకర్యాలు, ఇప్పటికే కట్టి ఉన్న బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లు కూడా ఖాళీగా ఉన్నాయి మా దగ్గర కొన్ని. వాటికి కూడా అలాట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఉంటే ఇంకా ఏ రకంగా చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేది మాత్రం తప్పకుండా ఆలోచన చేసి వీలైనంత మటుకు గవర్నమెంట్ సహకారం తీసుకొని ఇల్లు లేని పేదలు ఉండకుండా చేయడమే నా లక్ష్యం. ఓకే, ఇవన్నీ ఎజెండాలని మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందుకు నిలబడతారు. గెలుస్తారంటారా కాంగ్రెస్ పార్టీ అక్కడ? కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం మీరు అడగంది నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ మధ్యలోనే మేము ఒకటి సీలింగ్ ల్యాండ్, మాకు సీలింగ్ ఎక్కువ ల్యాండ్స్ ఉండి సీలింగ్లో మేము ల్యాండ్ ఇడిచిపెట్టినాం. ఆ ల్యాండ్ ఏమైందంటే ఒక 20 మంది దళితులకి 20 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇస్తే దాంట్లో మా దగ్గర ఒక నాయకుడు, పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో, ఒక నాయకుడు దాంట్లో ఈ రింగ్ రోడ్కు మట్టి కొట్టిపించిండు. వాళ్ళు కొట్టే వరకు ఏమైంది, అది చాలా ఒక 30-40 మీటర్ల లోతైన గుంతలు తీస్తే అది వ్యవసాయానికి పనికి రాని భూమి కింద భావించి గవర్నమెంట్ దాన్ని తిరిగి గవర్నమెంట్ ల్యాండ్ కిందకి మార్చేసారు. ఆ నిరుపేద ఎస్సీలు రోడ్డు పాలయ్యారు. ఇది జరిగింది. అయితే నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే నాకు ఎక్కడ ఎవరు అధికారులు కానీ నాయకులు కానీ సహాయం చేయలేదు. వాళ్ళందరూ నాకు బాగా కావలసిన, నాకు దగ్గర ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తులు. ఓకే, కాకపోతే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారితో నాకున్న పరిచయంతో నేను ఆయనను అప్రోచ్ అయితే ఆయన ఎంబడుండి ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తిరిగి ఆ 20 ఎకరాల భూమిని వారికి తిరిగి ఇప్పించడం జరిగింది. ఓకే, దీంతో ఇప్పుడు అప్పుడు 20 మంది కానీ ఇప్పుడు ఆ 20 కుటుంబాలు పోయి 60 కుటుంబాలని ఈరోజు ఒక 150 ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ ఒక భద్రత ఏర్పడ్డది. దాంతో ఏమైంది, వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను అనుకోకుండా యాదృచ్ఛికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంది అని చేసిన పని నాకు అది బూస్టింగ్ రావడానికి అతి ముఖ్యమైన కారణమైంది. మా ఊరిలో ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళందరికీ అంత పెద్ద పని చేసిండు. అది ఈరోజు ఒక్కొక్కటి ఎంత అధ్వానం వేసుకున్నా ఎకరా అయ్యేలాడు 20 కోట్లు, మెయిన్ రోడ్ ఫేసింగ్, అది కూడా కంప్లీట్గా. అంత పెద్ద పని ఎంతోమంది నాకు అడ్డు తగిలిన, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎమ్మడుండి చేయించిన కాబట్టి ఊర్లో నా మీద ఒక నమ్మకం ఏర్పడ్డది.
ఎట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీస్ అందరు కూడా నాకు ఇప్పుడు గట్టిగా అండదండలతో ఉన్నారు. ఓకే. అట్లా ఊరందరికీ కూడా ఇదొక బూస్టింగ్ అన్నారు కదా, ఇది ఒక బూస్టింగ్ పాయింట్. రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి మాకు ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా చేస్తాడు, మా ఎంబడి ఉంటాడు అని ఒక నమ్మకం ఏర్పడడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థులు మీ పార్టీలోకి జాయిన్ అవుతున్నారా? ఇప్పటికే జాయిన్ అయ్యారు, నిన్న జాయిన్ అయినరు బీఆర్ఎస్ నుంచి. ఈరోజు కూడా ఇప్పటికే నాకు ఫోన్స్ వస్తున్నాయి, జాయిన్ అవుతారు. మొత్తం మీద కారు ఖాళీ చేస్తున్నారా? ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తాం, అది ధర్మం. అంటే ఇక్కడ బలోపేతం చేయడంలో భాగంగా ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఉన్న ఊర్లో ఉన్నోళ్ళు ఎవరు అవతల కార్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు రావడము అని అంటే అది ఖాళీ కావడమే జరుగుతుంది కదా. ఇప్పటికే ఒక 30-40% ఖాళీ జరిగింది నాకు తెలిసి, ఇంకా మిగతా వాళ్ళు కూడా రావచ్చు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఈ మిగతా మున్సిపాలిటీ కన్నా ఇప్పుడు ఇంద్రేశం మున్సిపాలిటీకి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పరిణామాలను తీసుకుంటే మీరు వచ్చిన తర్వాత పరిణామాలు కొద్దిగా చాలా మెరుగైనాయి. ఇప్పుడు ఆదర్శంగా కూడా అభివృద్ధి విషయంలో దీనికి ఆదర్శంగా అవార్డు తీసుకుపోతుందా ఫర్దర్లో? తప్పకుండా. మాకు వాస్తవంగా చెప్పాలంటే చాలా కొత్త కాలనీలు ఉన్నాయి ఇంద్రేశంలో, పాత విలేజెస్ కాకుండా ఒక్క ఇంద్రేశంలో 5-6 కాలనీస్ ఉన్నాయి. అక్కడ డ్రైనేజీ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ కానీ, లేకపోతే మేజర్ వాటర్ నీళ్ళది ఇప్పటికే వాటర్ ట్యాంకులు స్టార్ట్ అయినాయి. ఇంకా 4 రోజుల లోపల ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఆల్రెడీ ప్రచారంలో భాగంగా నేను ఇప్పటికీ నా సొంత నిధులతోటి ఒక 5-6 జాగాలలో నేను బోర్లు వేసి మీకు ట్యాంకుకు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను మాట ఇచ్చిన. రేపటి నుంచి అది స్టార్ట్ చేసి కోడు కనుక రాకపోతే రేపటి నుంచి బోర్ పిలిపించేసి ఆ బోర్ల కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి సార్, ఇంకోటి ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరో చిన్న అక్కడక్కడ కొనుక్కున్నటువంటి ప్లాట్లు ఎప్పుడో కొన్నారు, వాటి ఎంబడి దుష్టశక్తులు ఎంబడబడతా ఉన్నారు, వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు భరోసా ఇవ్వబోతున్నారా? ఎవరు కబ్జాలు చేయరు, ఖచ్చితంగా మేము మా సపోర్ట్ ఉంటుంది మీకు అని చెప్పేసి మా ద్వారా చెప్పగలుగుతారా? 100%. ఎవరికైతే డాక్యుమెంట్ ఉన్నదో, కొంతమంది భూబకాసులు తయారయ్యారు మా ఊర్లో, మాకు తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ తరిమేసేసి ఒరిజినల్ ప్లాట్ల ఓనర్లకు ప్లాట్లు అప్పచెప్పడం తప్పకుండా జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మధ్యలోనే ఆర్కే1 అనే ఒక కాలనీ లోపల నా దృష్టికి 3 రోజుల కిందనే వచ్చింది. నేను లీగల్గా అన్ని ఎంక్వైరీ చేసిన. ఒక పర్సన్ వాళ్ళని బెదిరిస్తున్నారు, ఇంటికి 75,000 1,00,000 రూపాయలు లేకపోతే నేను కూలగొట్టేస్తాను. అది కూడా టేకప్ చేసిన. ఆడొక 200 ఇండ్ల వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఏ రాత్రి కూలగొడతారో, ఎప్పుడు బుల్డోజర్లు తెస్తారో, నిన్నటిదాకా అధికారంలో ఉన్న కార్ పార్టీ పెద్ద మనుషులు వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది కూడా నేను టేక్ ఓవర్ చేసి వాళ్ళందరికీ భరోసా కల్పించి వాళ్ళందరికీ నేను పర్ఫెక్ట్ న్యాయం చేసేటట్టు చేసి వాళ్ళని భయం లేకుండా చేయడానికి నేను ముందటికి వెళ్తున్నాను. నా దృష్టికి ఏదొచ్చినా విడవట్లేదు, ప్రతి ఒక్కటి కూడా ఎంబడి ఉండి న్యాయం చేయడానికి ఇండ్ల ఓనర్లు కానీ ప్లాట్ల ఓనర్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడమే నా ధ్యేయం. ఓకే. మీకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో, ఇక్కడ ఇన్ఛార్జి గారు బాధ్యతలు ఇచ్చారో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి మీ దిశానిర్దేశాలు ఏమి ఇస్తబోతున్నారు? అందరినీ ఒక తాటి మీదకి వచ్చారు. ఇప్పటికే కార్యకర్తలందరికీ ఒక ధ్యేయం అంటూ ఉన్నది. ముందైతే ఫస్ట్ టాస్క్ మాకు ఏ పరిస్థితుల్లోపట ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. ముందైతే ఆ పని మీద మేము ఉన్నాము. కార్యకర్తలందరితో పాటు నేను కూడా అన్ని స్థానాల్లో గెలిచి ఇంద్రేశం మున్సిపాలిటీని చైర్మన్ను మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజలు నమ్ముతున్నారు, తప్పకుండా నమ్ముతారు. నాకు వ్యక్తిగతంగా ఉన్న పేరు ప్రతిష్టలతోటి ప్రజలందరూ కూడా నమ్ముతారని ఆశిస్తున్నా, నమ్ముతారు కూడా. ఓకే. ఎక్కడైతే ఇంద్రేశం మున్సిపాలిటీగా ఏర్పడ్డదో, మరి రాఘవేందర్ రెడ్డి గారు ఏదైతే పార్టీలోకి అడుగుపెట్టిన ఒక 10 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక బూస్ట్గా మారిపోయింది. మరి ఎవరైతే అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు, తర్వాత ఇన్కేస్గా ఇంకేదైనా ఇబ్బందులతోటి గురైనటువంటి వ్యక్తులు, నిజాయితీ పరులు ఉంటే ఖచ్చితంగా తన వద్దకు వస్తే ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా తప్ప కరప్టెడ్ మాత్రం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మనతో చెప్తా ఉన్నా.